ఉగ్రవాదుల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొందరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారంతా పాకిస్తాన్కి వెళ్లిపోవాలన్నారు. భారతీయులకు సహనం ఎక్కువ అన్నారు. అతి సహనం కూడా మంచిది కాదన్నారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి జనసేన తరపున నివాళులు అర్పించారు. కశ్మీర్ భారతదేశంలో దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. మియాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది. దాని ప్రకంపన దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఎంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. వెరీ స్టేబుల్. దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు. అతి సహనం కూడా మంచిది కాదు. మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు. ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ.